యాపిల్ ఇండియన్స్ చేసిన బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్. ఫెబ్ 2024లో యాపిల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో కలిసి ఇండియా గెట్స్ మూవింగ్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు టు రిలీజ్ దేర్ న్యూ యాపిల్ వాచ్. సో బేసికలీ ఈ స్కీమ్ లో నువ్వు యాపిల్ వాచ్ కొనుక్కొని దానిలో డైలీ 15,000 స్టెప్స్ కంప్లీట్ చేస్తే నీకు కొన్ని పాయింట్స్ వస్తాయి. అట్లా నీకు 120 పాయింట్స్ వస్తే నీ యాపిల్ వాచ్ మనీ 100% రీఫండ్ ఇచ్చేస్తారు. ఈ యాపిల్ వాచెస్ లో 3 మోడల్స్ ఉన్నాయి. హైయెస్ట్ మోడల్ 90,000 రూపీస్. ఒకవేళ నువ్వు అది తీసుకున్నావు అనుకో, తీసుకుని రోజు 15,000 స్టెప్స్ కంప్లీట్ చేస్తే ఎవ్రీ డే ఫర్ 30 days ఆ మంత్ ఈఎంఐ నీకు 100% రీఫండ్. ఇలానే 12 months మొత్తం చేసేస్తే నీకు 100% డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. అబ్సల్యూట్లీ వాచ్ ఫ్రీగా వచ్చేస్తుంది నీకు. కానీ మనం ఇండియన్స్ మస్త్ జుగాడు చేస్తాం. సో చాలా మంది యాపిల్ వాచ్ వాళ్ళ కుక్కకి వేయడం, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడం, ఒకటే వాచ్ మల్టిపుల్ వాళ్ళు వేసుకోవడం, అలా చేయడం స్టార్ట్ చేశారు. యాపిల్ అయితే ఇంటర్నేషనల్ కంపెనీ, ఇండియన్స్ గురించి తెలియదు అనుకోవచ్చు. కానీ హెచ్డిఎఫ్సి ఇండియన్ కంపెనీనే కదా, అట్లీస్ట్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాల్సింది. వాళ్ళు అట్లాంటివి ఏమీ పెట్టలేదు. సో ఈ లాంచ్ అయిన కొన్ని మంత్స్ కి అందరికి ఈమెయిల్స్ చేయడం స్టార్ట్ అయింది. మీరు స్టెప్స్ లెజిట్ కాదు, మేము డిస్క్వాలిఫై చేస్తామని చెప్పి పాయింట్స్ రావడం కూడా ఆగిపోయింది. కానీ దీంతో చాలా మంది బయటకు వచ్చి యాక్చువల్లీ నేను జెన్యూన్ గా నడిచాను అది ఇది అంటున్నారు. కానీ వీ నెవర్ నో. సో బేసికల్ గా ఈ స్కీమ్ చూసి ఈఎంఐస్ తగ్గుతాయని చెప్పి కొనుక్కున్న వాళ్ళందరికీ సాడ్ న్యూస్ ఏంటంటే దే హ్యావ్ టు పే ద ఈఎంఐస్. ఈ క్యాంపెయిన్ మొత్తం డిస్క్వాలిఫై చేశారు. వాట్ డూ యూ థింక్? ఇది హెచ్డిఎఫ్సి కావాలని బై మిస్టేక్ చేసిందా, లేకపోతే ఓవర్ స్మార్ట్ గా ఆలోచించి చేసిందా? కమెంట్ యూస్ఫుల్.